ప్రోత్సహించి ఇక్కడ వరకు తీసుకొచ్చిన వారికి ముందుగా నా యొక్క శుభాభివందనాలు. మన యొక్క నా ఆశీస్సులు. ఎందుకంటే పెద్దవారైనప్పటికీ గురువు కింద శిష్యుడే కాబట్టి వారికి ఫస్ట్ వర్క్ చేశారు. మామూలు విషయం కాదు. 100 మంది గ్యాదర్ సుమారుగా. వారు ఎవరైతే మోటివేట్ చేశారో దీని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారో వారికి మనస్ఫూర్తిగా శుభాభివందనాలు, ఆశీస్సులు. మిత్రులు క్లాస్లో నాది 86లో బీఈడీ అయిపోయింది. బీఈడీ కొద్దిగా ఫ్రీడమ్ వ్యక్తిని, మాకు కొంచెం ఫ్రీగా ఉంటాను. ఫ్రీడమ్ ఉంటే ఒకసారి లక్ష్మీకాంతం గారు కలిసాను. నాకు మా క్లాస్మేట్స్, నేను లక్ష్మీకాంతం సార్ ఏం చేస్తున్నాయంటే ఏమన్నా బీఈడీ అయిపోయి ఉంటే తిరుగుతానంటే నువ్వు ఆదర్శ గురుకులో రమ్మని. నువ్వు గురుకులో లేదా నాతో కాదు ఆ పని, గురుకులలో పాట చెప్పు నా వల్ల కాదంటే నువ్వు రాన్నాడు. రమ్మంటే లక్ష్మీకాంతాన్ని ఇప్పటికీ నేను గుర్తు చేస్తాను. ఎందుకంటే ఒక మంచి మార్గంలో తీసుకుపోయాడు. సహాయం సరిపోతుంది, మర్చిపోకూడదు. అది గురుకులం వచ్చిన తర్వాత సార్ విషయాలు మళ్ళీ పెద్ద సార్ హెడ్ మాస్టర్ కానీ ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నాడు. నేను ఇంగ్లీష్ మాట్లాడమైనా ఇక్కడ క్యాచ్ చేసాను. అప్పటి ఇంగ్లీష్ బంద్ అయిపోయింది. రాజవీ సార్ సోషల్ నాకు అంటే నాది బీకామ్ కామర్స్, సోషల్ చెప్పాలంటే బీఈడీ చేశాను. కానీ కొద్దిగా గురుకులంలో చెప్పాలంటే నాలెడ్జ్ బాగుండాలి. నాలెడ్జ్ ఉంటేనే గురుకులంలో అంటే ఈనాటి గురుకుల ఆనాటి గురుకులాలు మంచి టాలెంట్ పిల్లలు వచ్చేది. వాళ్ళ కోసం నేను ప్రిపేర్ అయితే డౌట్ వచ్చినప్పుడు సార్ను కలిస్తే సారు ఫీల్ కాక మంచిగా వివరంగా చెప్పేది. నేను కూడా క్లాసులకు వచ్చిన తర్వాత చెప్పేది. అంటే నాకు భిక్ష ఆదర్శ గురుకులం తర్వాత లక్ష్మీకాంతం సార్ అని చెప్పాను. నేను తర్వాత డిసిప్లిన్ మాత్రం ఆదర్శ గురుకులంలో వచ్చింది. ఇప్పటికి కూడా ఇప్పుడు కూర్చోమని చెప్పాను. నిలబడితే నేను మాట్లాడేటప్పుడు కానీ పాఠం చెప్పేటప్పుడు కానీ ఇండిసిప్లిన్ అంటే భరించలేదు. అది ఎక్కడ వచ్చిందంటే ఆదర్శ గురుకులంలో వచ్చింది. ఇప్పుడు మీరు కూడా చూడండి ఎంత నీట్గా ఉన్నారు. ఆ గడ్డాలు పెంచి వెంట్రుకలు పెంచి లేరు. ఎందుకు? ఆ డిసిప్లిన్ ఎంత బాగుంది సార్. గురుకులమే తప్ప వేరే ఏది కాదు. ఇప్పటికి కూడా క్లాసులో నేను చెప్తే అంటే పిల్లలు సైలెన్స్గా ఉంటారు. అంటే భయపడద్దని కూడా చెప్తారు. ఓటింగ్ కూడా ఉండే డిసిప్లిన్ కోసమే, శిక్షణ కోసమే. ఎందుకంటే మన అమ్మ నాన్న మన కోసం ఎంతో వెచ్చించారు. సమయాన్ని వెచ్చించి అప్పుడు 4,000 5,000 మామూలు విషయం కాదు. 87లో 4,000 4,500 5,000 5,500 అంటే చాలా ఎక్కువ. అది అంత వాళ్ళు అంత డబ్బును బే చేసి ఇక్కడ పంపిస్తున్నట్టు దాన్ని న్యాయం చేకూర్చారు మీరందరూ కూడా. దాదాపుగా 90% ఆ గురుకుల యొక్క విద్యను న్యాయం చేశారు. మీ తల్లిదండ్రులు కూడా న్యాయం చేశారనిపిస్తుంది నాకు. ఆ డిసిప్లిన్, ఆ ఇన్కమ్ కూడా ఉంది. కాకపోతే మానవతా విలువలు కూడా ఉన్నాయనిపిస్తుంది. హ్యూమన్ లేకపోతే ఈ గ్యాదర్ కాకపోతుంది. మీరు అవుతురా 70-80 మెంబర్స్ సార్లు కూడా వచ్చారు. అదే డిసిప్లిన్ ఉంది అందరి వద్ద. తర్వాత ఊహితో ధనికం అనేది ఆదర్శ గురుకుల నుంచే, అది ముఖ్యంగా రాజేష్ సార్ నుంచే వచ్చింది నాకు ఆ సూత్రం. సోషల్ ఇప్పటికి కూడా నేను సరే ఇప్పుడు నేను హెచ్ఈటీలో ఆ సబ్జెక్ట్స్ చెప్పాలి, కానీ తెలుగును సాంఘిక శాస్త్రం వేరే వాళ్ళు ఇవ్వకపోయేది. ఎందుకంటే వాళ్ళు తప్పులు చేస్తారా నాకు మనసు ఒప్పకపోయేది. ఎందుకంటే ఆదర్శ గురుకులు చేసినా కాబట్టి ఆదర్శ గురుకుల విద్యార్థులు ఎవరు తప్పు రాయారే అంతవరకు గ్యారెంటీ 100% తెలుగు కానివ్వండి, ఇంగ్లీష్ కానివ్వండి. ఎందుకంటే అది ఒక సూత్రం కూడా ఉండేది తెలుగులో, పదానికి దూరంగా పదములు అక్షరాల దగ్గరగా. ఇప్పుడు కూడా నేను దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాను. అందరి పిల్లలు మీరు నీట్గా ఉంటుంది రైటింగ్, పదానికి దూరంగా ఉంటుంది. ఈ ఇంగ్లీష్ రాత అంత గజిబిజి ఎవరైనా ఈజీగా అర్థం చేసుకుంటారు. ఆ రాత కూడా ఎంత ముత్యాల వల్ల నా రాత రైటింగ్ మధ్య ఉండకపోయి మీరు మీ ముందు పిల్లవాడి ముందు గురువు రైటింగ్ బాగుండకపోయి అంటే నాకు అంటే ఆదర్శ గురువులు వచ్చిన తర్వాత నేర్చుకున్నాను. అది రైటింగ్ కానీ డిసిప్లిన్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి. ఇది అన్నారు అది టైం భోజనం కూడా ఆదర్శ గురుకులంలో ఉన్నంతగా ఎక్కడ ఇప్పటి వరకు నేను తీసుకోలేదు. ఆ టీ కానివ్వండి, పెరుగు కానివ్వండి, సాంబార్ సచ్చిపోయి స్వామి ఆయన ఎక్కడ ఉన్నారు కానీ స్వర్గంలో ఉండొచ్చు, ఉండాలి కూడా. ఎంత నీట్గా సాంబార్ అంటే అంత నీట్గా చిక్కగా ఉండేది.
ఇప్పుడు సాంబార్ అని 100 మంది ఒక్కో తింటారు, 100 మంది తింటారు. ఆ రైస్ సురేఖ రైస్ ఎంత బృహత్తరమైంది అది. వేడి వేడి రైసు, సాంబారు, మంచిగా గడ్డ పెరుగు ఒకటే కంటే కానీ అది నిజంగా డబ్బులు తీసుకున్నా అని దాన్ని న్యాయం చేశారు ఆ మేనేజ్మెంట్ వాళ్ళు. దాన్ని కూడా మన పిల్లలు రెసిడెన్స్ చదువుతున్నారు. నా కొడుకు కూడా రెసిడెన్స్ చదివాడు. అన్నం బాగుండదు, కూర బాగుండదు, ఉప్పు ఉంటే కారం ఉండదు, కారం ఉంటే ఉప్పు ఉండదు, నూనె ఉండదు. ఆ పెరుగు అయితే ఒకటి చాలా నీళ్ళే. అవునవును. అంటే మన డబ్బుకు న్యాయం చేకూర్చారు వాళ్ళు, మోసం చేయలే. అవును, అందరు కూర్చుని అదే పడి. అక్కడ ఏంటంటే నియమం ఏంటంటే చూడండి, అందరూ ఆ విద్యార్థులతోటి అందరూ కలిసి చేయాలి. ఆ డిసిప్లిన్. అచ్చా, ఇక్కడ సింబల్స్ చెప్పారు. సింబల్స్ కూడా నేను అంటే ఆ డిసిప్లిన్ అది సార్. అన్నం కావాలంటే ఒక అందరు అన్నం అన్నట్టు అల్లరైతే ఆ డిసిప్లిన్, ఆ సింబల్స్ వల్ల డిసిప్లిన్ ఎలాంటి డిస్టర్బెన్స్ కాకుండా మనం మెయింటైన్ చేసాం. ఇప్పుడు కూడా మనం ఇది చేస్తే మీ పిల్లలు కోప్పడతారు. ఏది ఏ డిసిప్లిన్ అంటారు రావచ్చు, అంటున్నారు రావచ్చు. అది ఆ డిసిప్లిన్ పోదు మనకు. నరాలు జీర్ణించుకుపోయింది ఆ డిసిప్లిన్. ప్రతి విద్యార్థికి కానీ అందులో పనిచేసే ఉపాధ్యాయులకు కానివ్వండి. అవునా కదా? భోజనం కూడా సిస్టమేటిక్. ఒక మెతుకుడు కింద పడనీయం, మనం పడితే చికాకులు వేస్తుంది. ఇప్పుడు మా దగ్గర కూడా మా స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో మధ్యాహ్న భోజనం పెడుతున్నాం. నీట్గా ఉండదు కానీ డిసిప్లిన్ ఉండదు అక్కడ. అంత సగం అన్నం కింద పడేస్తారు. అన్నం పరపరం స్వరూపంలో అన్నం కింద పడండి ఎవరు వినరు. మనం చెప్పేది కాదు, ఆదర్శ ప్రతి విద్యార్థి అమలు పరిచేవారు. ఆ డిసిప్లిన్ అందరిలో అవపడుతుంది. అప్పుడు అందరినీ ఇంకొకటి చిన్న చిన్న పేరు పెట్టి పిలిచేవారు. అంటే ఇంటి పేరు పెట్టి పిలిచేవారు. మిట్టపల్లి అంటే మిట్టపల్లి వేసేది, రేవూరి అంటే రేవూరు వేసేది. రేవూరి ఎవరు? వీళ్ళు మీ నాన్న వచ్చేది అప్పుడప్పుడు. అంటే ఉండాలి. అంటే అల్లరి మంచితనం కోసమే చేసేవా? వాళ్ళ నాన్న చేసినా తర్వాత బొద్దిరెడ్డి వాళ్ళు వచ్చేది. బొద్దిరెడ్డి నరేంద్ర అనిల్ అంటే మీ అన్నయ్య మన వైపు ఫనీ ఉండే ఫనీ. అంటే అంటే ఆ యొక్క గురు శిష్యుల బంధం ఆ విధంగా ఉండేది. రాకపోతే బాధపడేది మనం. ఉపాధ్యాయులు కూడా ఇంటికి తీసుకొచ్చేది. తర్వాత కోమల్ల కూడా రైటింగ్ ఎంత ముద్దుగా ఉండేది అంటే అంత సూపర్ ఉండేది. ఆ రైటింగ్ ప్రతి విద్యార్థిది. అంటే ఒక్కరే పేరు చెప్పాను కాదు, అందరు రైటింగ్ బాగుండేది. అంటే కొన్ని పేర్లు ఒక లిస్ట్ ఇస్తే ఆ పేర్లు వాళ్ళు వ్యక్తిగతంగా చెప్తారు. గవర్నమెంట్ జాబ్ వచ్చింది. అప్పుడు ఘనంగా సన్మానించారు. అక్కడ విద్యార్థులు, ఆ స్కూల్ వాళ్ళు ఎప్పటికీ మర్చిపోలేనిది. ఎప్పటికీ ఆ సూట్ కేసు ఉంది. మీరు ఇచ్చిన సూట్ కేసు ఇప్పటికీ ఉంది. అది కొద్దిగా లేట్ బ్రేక్ వచ్చింది కాదు, ఇది ఉండాలి అని చెప్పాను. ఎందుకంటే అది నాకు ఉద్యోగం కల్పించింది. అక్కడి నుంచే దాని మీ వల్లనే నాకు ఉద్యోగం వచ్చింది. ఎందుకంటే ప్రిపేర్ అయ్యేది నేను కూడా ఆ విధంగా. డిఎస్ఆర్ టకా రాసేసాం. అవే ప్రశ్నలు వస్తాయి కదా. కాబట్టి అంటే ఫ్రీగా మామూలుగా ఉండకూడదు. మనం ఏదో పని చేస్తూ ఏదో చదువుతున్నామో చదువుతూ ఉండాలి. చదువుతూనే రన్నింగ్లో ఉంటేనే గుర్తు, లేకుంటే ఏమైతే అది రాదు అది. కాబట్టి నిరంతర శ్రమ గురుకులం వల్లే నాకు వచ్చింది. డిసిప్లిన్ దానివల్లే నాకు వచ్చింది. మీకు కూడా వచ్చింది. మీ పిల్లలు కూడా అదే విధంగా మెయింటైన్ చేయండి. బాగా ఖర్చు చేయకండి. అంత డిసిప్లిన్ ఇప్పుడు పనిచేస్తలేదు. ఎందుకంటే అది ఆ మెంటాలిటీ వల్ల ఉంది కదా. ఆ డిసిప్లిన్ నరనరాల్లో ఉంది. అప్పుడు మన మళ్ళా పెద్ద సాను గొప్పట రాఘవేశాన్ని తిట్టుకునే అందరు మొత్తం మంచి వాయించేది సార్. డిసిప్లిన్ అయితే రాఘవేశాలు లాంటి పీటీ మళ్ళీ పెద్ద కోడపాకులు వచ్చాడు సతీష్ సార్. అదే డిసిప్లిన్. ఆ డిసిప్లిన్ పనిచేస్తుంది. మనకు తాత్కాలికంగా ఆవేశం వస్తుంది, కోపం వస్తుంది, సార్ మంచోడు కదా అనిపిస్తుంది. కానీ నాకు ఆ డిసిప్లిన్ ఇప్పటికీ పనిచేస్తుంది. చాలా ఉన్నాయి కానీ నాకు ముగ్గురు కొడుకులు. మధ్యలో ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అయింది. మళ్ళీ వివాహం చేసుకున్నాను. సంతానం కలగలేదు. ఒక అబ్బాయి మెంటల్ రిటార్డెడ్ ఉండే, ఒక 20 years అప్పుడు చనిపోయాడు. పెద్ద అబ్బాయి ఐఐటి భువనేశ్వర్లో ఎంటెక్ చేస్తున్నాడు. చిన్న అబ్బాయి ఏదో ఐఐటిఏ కానీ ప్రైవేట్ ఏదో కరస్పాండెన్స్ చేస్తున్నాడు. వర్క్ ఫ్రమ్ హోమ్ కంప్యూటర్ సైన్స్ తీసుకున్నాడు. ఇప్పుడు ఇంకా సర్వీసు రిటైర్మెంట్ అయ్యేదే,
కానీ కేసీఆర్ దయ వల్ల సరే సరే ఆ వనరులు వేరే విధంగా ఉంటాయి. అది ఎక్స్టెండ్ చేయడం వల్ల ఇప్పుడు 1 year ఇంకా 2 years సర్వీస్ ఉంది. మీరు ఈ విధంగా పిలవడం ఆనందదాయకం. మరీ ఎందుకంటే అందరూ ఇంటి పేరుతో సహా గుర్తున్నది కానీ గుర్తుపడుతుంది లేదు. చిన్న పిల్లలు కదా, ఒక మోతే వాళ్ళ తాత మోతే వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు వచ్చిరా మోరే వాళ్ళు వచ్చిరా.